నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రోజా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆవిడ పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయడం, మళ్ళీ ఆవిడ కనుమరుగవుతున్నారు. లైక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు, ఇటు పక్క రోజా గారు కూడా అదే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీలో నకిలీ మద్యం బాగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆవిడ బయటకు వచ్చారు. ఎన్డీఏ అంటే నారా డిస్టిలరీస్ అమ్మడమే అంటున్నారు. ఇక దీనిపై సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పుస్తలను తెంచుతున్నాడు అని చెప్పి ఆవిడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి అసలు రోజా గారు వచ్చి నకిలీ మద్యం గురించి స్పందించడం ఏ విధంగా చూడాలి, మరి ఇప్పటి వరకు గత 16 నెలల నుంచి కూడా మద్యం స్కామ్ గురించి ఆవిడ మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రోజా గారు నిన్న మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆవిడ రకరకాల మాటలు అంటున్నారండి. చంద్రబాబు గారు ఏదో దగ్గరుండి నకిలీ మద్యం చేయించినట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. నిన్న మీరు బాబు గారి ప్రెస్ మీట్ చూసుంటారు. ఆయన దీనిపైన సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. అసలు ఏంటి రోజా గారు వచ్చి మద్యం గురించి మాట్లాడడం, ఆవిడపై వస్తున్నటువంటి ఆరోపణలపై స్పందించకపోవడం, అంటే ఇవి ప్రజలు ఎంతవరకు ఈ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఏముండదండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు రోజా గారు మాట్లాడతారు, మాజీ మంత్రి, ఆవిడ పార్టీలో ఉన్నారు కాబట్టి సహజంగానే మాట్లాడద్దు ఆవిడ. వీళ్ళు ప్రజలు ఏమనుకుంటారంటే ఈ రోజా గారు ఆడుదాం అందరూ స్కామ్ చేసింది కదా, కూటమి ప్రభుత్వం రాగానే కొన్నాళ్ళు మాయమైపోయింది కదా, మళ్ళా వచ్చింది, ఆవిడ్ని కాపాడుతున్న ఎదవన్నర ఎదవి ఎవడో ఆడు మాకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి అని అనుకుంటున్నారు. ఈవిడ్ని కాపాడుతున్న ఎదవి ఎవడో ఈ ప్రభుత్వంలో, అధికారుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్న ఎదవన్నర ఎదవి ఎవడో అలా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే మరి ఎందుకు ముసుగు కూర్చున్నారు? ఆవిడ ఏం చేయకుండా ఆడదాం అందరికీ ఏమైపోయింది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తయింది సార్. దాన్ని మరి ఎందుకు మరి అలాంటి అన్ని చర్యలు తీసుకోకపోతే ఇలాగే మాట్లాడతారు. ఆవిడ తప్పేం లేదు. ఆవిడ తప్పేముంది? మీరు పిల్లి గుడిదైతే అన్న సామెత విన్నారు కదా, ఆవిడ అలాగే మాట్లాడుద్ది. లేదా చంద్రబాబు నాయుడు గారు తాళ్ళు తంపుతున్నారని మాట ఆ నోట్లోంచి ఎలాగొద్దండి, నోట్లో పురుగులు పడిపోతాయి. తప్పు కదా ఆ మాట మాట్లాడడం. ఆవిడ ఇంత అరాచకం చేసి దోపిడీ చేసి అక్కడ డబ్బులు లెక్క పెట్టడానికి వందలాది వేలాది మిషన్లు పెట్టి మిషన్ అరిగిపోతే ఆతలు పడేసారు. 5 సంవత్సరాలు వాళ్ళు దోచిన డబ్బులు లెక్కెట్టుకోవడానికి కోట్ల రూపాయలు పప్పలు తినబెట్టాడు అక్కడ లెక్కెట్టి వాళ్ళు అందరికీ. మరి పప్పలు 2 కోట్ల బిల్లు పప్పలకి ఎందుకని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? అతను తినడానికి అయినా అతను తినడానుకుంటున్నారా? అతనేమి పప్పలు కొనకుండా బిల్లు ఎట్టలేదు, పప్పలు కొనే బిల్లు పెట్టాడు. అది అందరికీ ఎవరికి అనుకుంటున్నారా? ఇప్పుడు లెక్కెడతాను స్టాఫ్ ఉంటారా? వాళ్ళందరికీ పప్పులో టీలు అయిన సప్లై చేసిన బిల్లు అది. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు కదా, ఈ డబ్బులు లెక్కెట్టి భాండాగారం అదొక ఖజానా. అందుకని దానికి అంత సెక్యూరిటీ ఫుల్గా పెద్ద ప్రాంగణం పెద్ద గోడలు కట్టించాడు, కచ్చడాలు వేసాడు దానికి. ఏంటండి అంత అరాచకం చేసి దోపిడి డైరెక్ట్ బహిరంగ డే లైట్ రాబరీ చేసాడు అతను. దాన్ని వీళ్ళు సరి చేసుకుని వీళ్ళు తల ప్రాణం దొక్కొస్తాం. అందులో ఇంకా పురుగులు ఉంటాయి కదా, ఇప్పుడు మామిడికాయ కోసుకుంటాం, వర్షం పడిన పురుగులు ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చూసినా ఎక్కడో చోట నుంచో పురుగు వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వీళ్ళు జనార్దన్ రావు వాళ్ళని. అతను 21లో చేసాడు. 21 నుంచి ఇది అందరూ నడుస్తుంది. హైదరాబాదులో నిజాంపేటలో ఒక చిన్న షెడ్ వేసుకుని అందులో తయారు చేసి అక్కడి నుంచి ఫినాయిల్ అనేటువంటిది దాని స్టిక్కర్ వేసి కరోనా వచ్చినప్పుడు ఫినాయిల్ ఈ శానిటైజర్లు ఇవన్నీ పట్టుకెళ్తాడు. ఎవడ కూడా ముట్టుకుని కూడా ఎల్లరా బాబు అని వదిలేసేవారు కదా. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కాడి నుంచి అతను వ్యాపారం దెబ్బతినిపోయి గోవా వెళ్ళి గోవాలో ఒకటి తగిలాడు. ఎందుకంటే టెన్షన్ పడతాను, మనం వండేసుకోవచ్చండి అని చెప్పేసి చూపించి అక్కడి నుంచి ఇతను తయారు చేసి మొదలెట్టాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నన్నాళ్ళు కూడా చేసుకున్నాడు అతను. అప్పుడు బెల్ట్ షాపులో అమ్మేవాడు, డైరెక్ట్గా వైన్ షాపులో అమ్ముకున్నాను. డైరెక్ట్గా వైన్ షాపులో మేమే అమ్ముకుంటాం, దొంగసారా మీరు అమ్ముకూడదని వాళ్ళే కల్తీ మద్యం నకిలీ మద్యం వాళ్ళే అమ్ముకునేవారు. ఇతను ఏం చేసేవాడంటే బెల్ట్ షాపులోకి ఇచ్చేవాడు తయారు చేసి, మళ్ళీ అతనుకున్న బారో లేకపోతే ఏదో ఉంటే అందులో అమ్ముకునేవాడు. అది ఈ ప్రభుత్వం మారినండి ఆపేశారు భయమేసి. ఈ మధ్యలో ఒక 5 నెలలు 4 నెలల నుంచి మొదలెట్టారు, మళ్ళీ దొరికేశారు. అక్కడ ఈ సైజు సిబ్బంది కూడా నిఘా వేసి ఉండాలి, లోకల్ ఎమ్మెల్యే నిఘా వేసి ఉండాలి నీ నియోజకవర్గం. మరి ఆ లోకల్ ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడు ద్వారకానాథ్ రెడ్డి? అసలు వాళ్ళు దొంగల ముఠా అండి వాళ్ళందరూ ఉన్నాయి. అయితే సార్, ఇప్పుడు ఈ 16 నెలలుగా ఏపీ మద్యం స్కామ్ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ నకిలీ మద్యం అంశం తెర మీదకి తీసుకొచ్చి నానా హడావిడి చేయడం ద్వారా వైసీపీ అంటే అనుకున్నది సాధించింది అనుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ హడావిడి చేస్తే ఎక్కువ మంది లోపలిపోతారు. వాళ్ళు సిబిఐ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటున్నారు? సిబిఐని అనేటువంటి ఒక దర్యాప్తు సంస్థ ఎంత అపహాస్యం పాలైందంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి బాగ్దాద్ గజ దొంగనే 12 ఏళ్ల నుంచి వదిలేశారు రోడ్డు మీద. బెయిల్ వచ్చి తిరుగుతున్నాడు రోడ్డు మీద. అనేక మంది బెయిల్ రద్దు చేయండి, అతను బెయిల్ కండిషన్లన్నీ ఉల్లంఘిస్తున్నాడు, నిబంధనలన్నీ అని చెప్పేసి అతని మీద బెయిల్ రద్దు చేయమంటే కూడా మాకేం తెలియదండి, మీకు కావాలితే మీరు చేసుకోండి అంటున్నారు వాళ్ళు. కోర్టు అడిగితే కూడా
మొన్న వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు మా దర్యాప్తు అయిపోయింది, నేను ఏమోనండి ఎక్కడ ఉందో తెల్లి మా వాళ్ళని అడగాలని అంటున్నారు వాళ్ళు. ఆ దర్యాప్తు గురించి అడిగితే ఏమోనండి ఫైల్ ఎక్కడ పెట్టాడు ఆ టైప్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అంత దారుణంగా తయారైపోయింది. అప్పుడు అందుకని వాళ్ళు అది అడగకపోతే ఇంకేం అడుగుతారు? అది అయితే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్టే మనం చక్క మన పని మనం చేసుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి ఎంత దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడు రాలేదండి. దేశ పాలకులు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళ అదుపులో ఉండే ఈడీలు, సిబిఐలు, ఎలక్షన్ కమిషన్లో వాటి మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు ఈ జనార్దన్ రావు అనేటువంటి వైసీపీ సంకనాకివాడు, ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి పెద్దిరెడ్డి పెంపుడు కుక్క ఆ పని చేస్తే చంద్రబాబుని ఎలాగంటుంది ఇవిడి. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా అంటారు, వాళ్ళకి సంబంధం లేకపోయినా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని కూడా అంటారు, సిబిఐ గట్రా సరిగ్గా పని చేయకపోతే మీరే చేస్తున్నారంటారు. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అన్ని వ్యవస్థలో కూడా గాడి తప్పేసినాయి. ఇక్కడ అంతా కూడా పైసామే పరమాత్మ. ఎవరి డబ్బు ఇప్పుడు నీకు డబ్బు నువ్వు ఎలా సంపాదిస్తావు అనవసరం, డబ్బు సంపాదించి పెట్టాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వాళ్ళ జోలికి వెళ్ళరు. ఈ 1000 కోట్లు, 6000 కోట్లు, 14,000 కోట్లు అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడగరు. నువ్వు 6 లక్షలు ట్రాన్సాక్షన్ చేయి, నీకు నోటీస్ పంపిస్తాడు. నువ్వు ఏదో పొలం అమ్ముకుని డబ్బులు అయ్యో ఉండి అటు ఇటు మారిందని బ్యాంకులోని నీకు నోటీస్ పంపిస్తాడు. ఇంత దరిద్రమైన సిస్టమ్ మనకి మన దేశంలోనే ఉంటుందండి, ఇంకెక్కడ ఉండదు. ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే వదిలేసి ఉంటుంది, అన్నీ వదిలేసుకుంటారు. ఇక్కడ అటు ఇటు కాకుండా ఉంటుంది. సెకండ్ వ్యవహారాలు ఉంటాయి. మనం జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు అని దొబ్బేస్తాను కానీ ఏమనరు. 2.5 లక్షలు మించిన జేబులో ఉంటే ఎక్కడదే నీ డబ్బు అని అడుగుతారు. రోజా అలా మాట్లాడుతుందంటే ఆవిడది ఏమీ తప్పులేదు. తప్పు అంతా కూడా ప్రభుత్వాందే. ఆవిడ ఏమీ చేయకుండా వదిలేసినందుకు. ఆవిడ చేసిన తప్పులకు లోపల కూర్చోబెట్టి శిక్ష పడేదాకా కూడా బెయిల్ రాకుండా నేరుగా రిమాండ్ నుంచి శిక్షకి వెళ్ళిపోయేలా చేయాలి. ఆవిడ చేసిన తప్పులన్నీ ఉన్నాయి. ఆ షాప్ చైర్మన్ చెప్తా ఉన్నాడు, అన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోతే రేపు పంపు జైలుకి వెళ్తాం. ఎందుకు ఆగుతుంది? ఆవిడ ఆపుతున్నాడు. ఏ ఎదవన్నారో ఎదవ ఆపుతున్నాడు. ఆ మాట అతను షాప్ చైర్మన్ చెప్పాలా. అది సీక్రెట్ ఏం కదా, అది ఎవడ ఆపుతున్నాడు అనేటువంటిది అది చెప్పాలి. వాళ్ళు చెప్పాలి, నాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పాలి. అంటే మంత్రి కొల్లును కూడా ఆవిడ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అదేనండి, కొల్లు రవీంద్ర గారు కూడా మరి ఆ సౌమ్యం ఎక్కువైపోయింది. పేరు నాని నువ్వేట్రా అన్నాడు తప్ప ఆడి స్టోరీని మాట్లాడితే ఆయన ఏమంటలేదు. ఎక్కడికక్కడ లోకల్గా ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ నోరు మూసి కూర్చుంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఒకటి సార్, ఇక్కడ రోజా గారిని నిజంగానే ఎవరైనా కాపాడుతున్నారా, లేదు అంటే ఆవిడ ఖచ్చితంగా కాపాడుతున్నారు. తప్పు చేయలేదంటారా? ఖచ్చితంగా కాపాడుతున్నారు. ఇప్పుడు ఆరోపణలేనా? ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతున్నారు, అనుమానం లేదు. తప్పు చేయకుండా ఎందుకుంటారు? వైసీపీలో ఉంటేనే తప్పు చేస్తారు వాళ్ళు. అందులోకి వెళ్ళారంటే తప్పు చేసినట్టే. బయటకు వచ్చిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందాం. అందులోంచి బయటకు వచ్చినంత మాత్రాన పునీతులు ఎవరు? ఖచ్చితంగా వాళ్ళే దొరుకుతున్నారు. చూడండి, ఇప్పుడు జయచంద్రారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంకా ఉంటారు అలాంటి వాళ్ళు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ మీద నిఘా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. ప్రతి అంశం ప్రతిదీ కూడా బోతద్దలు పెట్టి చూడాలి. అంటే వైసీపీలో ఉంటే దొంగల, టీడీపీలోకి వెళ్తే మంచోళ్ళ అని చెప్పి వాళ్ళు అదేనండి. అందుకనే టీడీపీలోకి వచ్చినా కానీ బోతద్దం పెట్టి చూడాలి జాగ్రత్తగా. ఇప్పుడు మీకు ఒక దెయ్యాల కొంపలో నుంచి దేవాలయంలోకి వచ్చినట్టు వాతావరణం మారుద్ది కదా, ఆ దెయ్యాల కొంప అది. ఇది దేవాలయం. దెయ్యాల కొంపలోంచి వచ్చినోడికి ఇంకా దెయ్యాలు అతను కూడా వచ్చినాయేమో అని చెప్పేసి నిమ్మకాయలు దిష్టి తీసి తాయెత్తులు కడతారు కదా, అలాగే వాళ్ళని జాగ్రత్తగా నిఘాలో పెట్టాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే చాలా కార్యకర్తలతో సహా అందరినీ కూడా పోతుందో చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇలాగే వాడు కోవర్ట్ కింద వచ్చాడో, నిజంగా మారిన మనసుతోటి వచ్చాడో, వాళ్ళు వచ్చి ఇక్కడ శిలంగా పెట్టేస్తే అప్పుడు రోజులు అటు వచ్చి మాట్లాడుతాం. ముందు ఆవిడ కేసు నిండు నిన్ను కేకేస్తున్నారు, ఆడదాం అందరిలో 100 కోట్లు స్కామ్ అంట కదా అంటే ఇంకా నోరు మూసుకుంటుంది. ఆవిడ నోరు మూయించడానికే కాకుండా ఆవిడ చేసిన తప్పు శిక్ష చేయాలి కదా. వదిలేస్తే వాళ్ళకి లోకు కదా పేరు. ఇప్పుడు వీళ్ళు వదిలేసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. పేరు నాని అతని పట్ల ఔదార్యం చూపించారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతారు. జనాలు అసహనం వస్తుందండి అందరికీ. చాలా బాధపడుతున్నారు జనం. దీన్ని గమనించుకోవాలి ప్రభుత్వం. కేవలం కక్షపూరిత రాజకీయం వంక చూపించి ఇలాంటి వాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇదే ప్లేస్లో సామాన్యులు ఉంటే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ వదిలేసే పరిస్థితి ఎందుకు వదిలేస్తారండి? ఎవరు వదలరు. జగన్మోహన్ రెడ్డి వచ్చి కలుషితం చేసాడండి, దాన్ని వీళ్ళు రిపేర్ చేస్తున్నారు. నో డౌట్ బాగానే చేస్తున్నారు, కానీ రిపేర్ చేసినంత మాత్రం మూలం పడేయకూడదు కదా. ఒకసారి ట్రైల్ వేయాలి కదా వాళ్ళ మీద. ఏంటండి ఆవిడ అలా మాట్లాడద్దంటే, ఆవిడ అలా మాట్లాడకపోతే విచిత్రం. ఆవిడ అలాగే మాట్లాడద్దు ఆవిడ, ఎందుకంటే తప్పు వెళ్ళదే. ఎందుకంటే ఆవిడ 16 నెలలు అయిపోయినాయి కానీ ఆవిడ వెళ్ళిపోయి పారిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఇల్లే కూర్చోబెట్టారు అని చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.